హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బనానా ఫార్మింగ్లో వచ్చేసి డే 2 అంటే సీరియస్ లాగా స్టార్ట్ చేస్తున్నాం కదా, దాంట్లో వచ్చేసి పార్ట్ 2 అండి ఈ వీడియో. అంటే లాస్ట్ టైం మనం మడకలు అయితే కొట్టించాము కదా, 2 మడకలు అయితే కొట్టించాము. ఆ 2 మడకలు కొట్టించిన తర్వాత మళ్ళీ వచ్చేసి నేను 5 మడకలు అయితే కొట్టించాను. 5 మడకలు ఎందుకు కొట్టించానంటే పెళ్ళి వచ్చేసి 2 మడకలు కొట్టినప్పుడు ఎక్కువ సైజు ఉంటుంది కాబట్టి మళ్ళీ భూమి లెవెల్ రావాలంటే కంపల్సరీ 5 మడకలు కానీ 7 మడకలు కానీ కొట్టించుకొని మళ్ళీ పల్ట్రా కొట్టించుకుంటే నీట్గా అయితే వస్తుందంట. సో మళ్ళీ 5 మడకలు అయితే కొట్టించాను. 5 మడకలు కొట్టే టైంలో నేను లేను, ఎందుకంటే మన బనానా ఫార్మింగ్ మొత్తం ఇది అరటికాయలన్నీ మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత నేను ఫ్యామిలీతో అయితే ట్రిప్ అయితే వెళ్ళింది. సో అందుకే ఆ వీడియో అయితే చేయలేదు. ఇంకా ఈరోజు వచ్చేసి మమ్మల్ని పల్ట్రా కొట్టడానికి అయితే వచ్చేసి ట్రాక్టర్ అయితే వచ్చింది. సో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వరకు వచ్చేసి నాకు పల్ట్రాకు వాళ్ళకి వచ్చేసి మామూలుగా 2 మడకలు కొట్టించాను ప్లస్ వచ్చేసి 5 మడకలు కొట్టించాను ప్లస్ వచ్చేసి ఈ పల్ట్రా కూడా కొట్టించాను కదా. సో ఈ కంప్లీట్గా వచ్చేసి ఈరోజు మొత్తం వచ్చేసి దీనికి మనకి ఇంతవరకు ప్రజెంట్ మొక్కలకి ఈతాకుకి 2 మడకలు కొట్టడానికి 5 మడకలు కొట్టడానికి పల్ట్రా కొట్టడానికి మొత్తం ఇంతవరకు మనకు పెట్టుబడి ఎంత వచ్చింది అంటే ఈతాకు కటింగ్తో సహా కటింగ్ చేయించుంటాం ఈతాకు. సో దాంతో సహా మనకు పెట్టుబడి ఎంత వచ్చింది అనేది కంప్లీట్గా అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పల్ట్రా కొడతాం కదా, అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మొత్తం అయితే ఈరోజు అయితే మొత్తం మన పని అంతా ఇదే పల్ట్రా అయితే కొట్టిస్తున్నాము. ఆ పల్ట్రా కూడా వచ్చేసి నాకు తెలిసి 2 సార్లు ఏమైనా కొట్టాల్సి వస్తుందేమో. 2 సార్లు ఎందుకంటే ఫస్ట్ ఇట్లా పెళ్ళంతా పగిలిన తర్వాత మామూలుగా టాప్ లోడ్ ఫస్ట్ లోడ్ వేసుకొని మామూలుగా కొడతారు. కొట్టిన తర్వాత కూడా పెళ్ళ ఏదైనా చిన్న సైజు పెళ్ళ ఏదైనా ఉంటే మళ్ళీ ఫస్ట్ టాప్ వేసుకొని అయితే మళ్ళీ కొడతారు. సో 2 సార్లు ఏమన్నా కొట్టాల్సి వస్తుందని మనం అనుకుంటున్నాం. మరి కంప్లీట్గా అయితే ఒకసారి అయితే మళ్ళీ కనుక్కోవాలి ఎన్నిసార్లు కొడతాము. ఎందుకంటే ఇప్పుడు అరటి పెట్టే వాళ్ళ సంఖ్య కూడా చాలామంది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నాకు తెలిసి లాస్ట్ టైం పెట్టిన వాళ్ళు అంటే లాస్ట్ టైం నేను పెట్టాను, నేను మళ్ళీ ఎక్స్పాండ్ చేశాను కదా. మామూలుగా లాస్ట్ టైం నేను 2 ఎకరాలు పెట్టింటే మళ్ళీ ఇప్పుడు 3.5 ఎకరాలు పెడుతున్నా. అట్లా వేరే వాళ్ళు కూడా చాలామంది అయితే అరటి ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ పెడుతున్నారు, చాలామంది వరకు అయితే ఎక్కువ మంది పెడుతున్నారు. సో అది కూడా చూపిస్తాను. మన పక్క తోటలో కూడా వాళ్ళు కూడా 4 ఎకరాలు 5 ఎకరాలు పెడుతున్నారు. ఇంకా మన తోటలో కాయలు కూడా వచ్చేసి దాదాపు 1.5 నుంచి 2 టన్నులు అయితే ఉంటాయి. అవి కూడా ఇట్లా బాగా సైజులు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమంటే రేటు తగ్గి అసలు ఎవరు రావడం లేదు కాబట్టి ఇంకా కాయలు అయితే అలాగే ఉంచాము. ఎవరైనా మన పక్కన తోట వాళ్ళది కానీ ఎవరిదైనా కానీ వాళ్ళది మనది ఏదైనా కానీ ఒక క్యాంపర్కి కానీ ఏదైనా కానీ 10 టన్నులు 12 టన్నులు అయితే అంటే ఇద్దరిది కలిపి మాట్లాడుకొని కొట్టించుకోవడం అయితే కొట్టించుకోవాలి మొత్తం అంతే. ఎందుకంటే ఇట్లా ఉండే కొద్దీ ఇంకా కాయ టైట్ కావడము పగిలిపోవడం ఇది ఎంత జరుగుతుంది కాబట్టి తొందరగానే వీలైనంత వరకు ఇదైతే తీపిచ్చేసుకోవడం మంచిది, మొత్తం కొట్టించేసుకోవడం మంచిది. ఎంత సేపున్నా తొందరగానే హెల్ప్ చేసుకోవాలి. పల్ట్రా అయితే బాగానే వస్తుంది, చూసినాక మీరు పల్ట్రా అయితే పెళ్ళ ఏం పర్లేదు, ఒక రకం బాగానే వస్తుంది. 2సారి కొట్టాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ కొట్టిస్తే మనం చూడాలి. మరి గంటలు పోయినా కానీ కొంచెం కొట్టిస్తే చిన్నపిల్ల కూడా మొత్తం ఏదైనా చిన్నపిల్ల కూడా మొత్తం పగిలిపోతుంది. అది పగిలిపోతే భూమి అనేది లెవెల్గా వచ్చి మొత్తం అంతా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి ఎవరైనా కానీ అట్టితోళ్ళు పెట్టుకునే వాళ్ళు కంపల్సరీ దావ అయితే వదులుకోండి. దావ వదులుకోకుంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అయితే పడతారు. ఎందుకంటే లాస్ట్ టైం మా ఊర్లోనే దావ అయితే వదులుకోలేదు, దావ వదులుకోకుండా మామూలుగా చిన్న దావ అయితే పెట్టుకున్నారు. ఆ చిన్న దావ పెట్టుకున్నప్పుడు ఏమైందంటే నీళ్ళు ఎక్కువ పెట్టుకొని అట్లా పెట్టినప్పుడు కటింగ్ జరిగేటప్పుడు మామూలుగా లారీలు కూడా బండ్లు వచ్చినప్పుడు కూడా ఇరకపోయి మామూలుగా బయటకు తీయాలని కానీ చాలా కష్టంగా అయితే ఉన్నారు. జేసీబీని పిలుచుకొని మళ్ళీ మన్ను తొలిచుకొని ఇదంతా అయితే ఉంటుంది. ఎవరైనా కానీ ఒక 2 చెట్లు 3 చెట్లు ఒక సామెత 2 సామెలు చెట్లు పోయినా పర్వాలేదు, దావ అయితే నీట్గా పెట్టుకోండి. దావ ఎప్పుడైనా కానీ నీట్గా పెట్టుకుంటే మనకు రేపొద్దున బండ్లు రావాలన్నా వేరే వాళ్ళ పొలంలో ఇప్పుడు వేరే వాళ్ళు శనిగాట్లు వేసుకుంటారు కదా నెక్స్ట్ టైం క్రాపు, ఆ టైంలో మన తోటలోకి ఇట్లా కటింగ్ రావాలన్న బండి అయితే నీట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ క్రాప్ అటు సైడ్ ఉందనుకోండి మళ్ళీ మనం బండి రావాలంటే కష్టం కదా. సో వీళ్ళంతవరకు చెట్లు తగ్గినా పర్వాలేదు, దావ అయితే మంచిగా నీట్గా పెట్టుకోండి. ఎందుకంటే రేపు పొద్దున బండిలో రావాలన్నా నీట్గా అయితే ఉంటుంది, మనకు పని కూడా బాగుంటుంది. ఏదైనా కానీ వాళ్ళు మోసే వాళ్ళు కూడా మళ్ళీ ముళ్ళతంతా కట్ చేసి అదంతా కట్ చేసి చేస్తారు కదా. సో అట్లా కాకుండా అయితే చూసుకోండి. ఇప్పుడు ఆ పక్కన తోట ఉంది కదా, వాళ్ళు మొత్తం అంతా అయితే అరటి అయితే పెడుతున్నారు. ఆ డ్రిప్ మీకు వీడియోలో కొంచెం బ్లర్ అయితే వస్తుంది కానీ అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే నా ఐఫోన్లో వచ్చేసి మామూలుగా ఏమంటారు మెమరీ ఫుల్ అయిపోయి నేను దాంట్లో అయితే తీయట్లేదు వీడియో. సో వేరే మొబైల్ అయితే చూస్తున్నాను, అందుకే వీడియో క్లారిటీ కూడా కొంచెం తగ్గినట్లయితే ఉంటుంది. సో అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఫైనల్గా అయితే ఇట్లుంది. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి సురేష్ అయితే ఈరోజు మైక్రోసన్ మొక్కలు అయితే నాటుతున్నాడు. సో ఈయనకు అమర్కి వచ్చేసి మామూలుగా డోజర్ పల్ట్రా కొట్టే అబ్బాయి పేరు వచ్చేసి అమరు. సో ఆ అబ్బాయికి వచ్చేసి టిఫిన్ ఇచ్చేసి మళ్ళీ నేను సురేష్ వాళ్ళు మైక్రోసన్ మొక్కలు అయితే పెడుతున్నారు కదా. సో అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు ఏదన్నా ఎట్లా నాడుతున్నారు ఏంటనేది. తర్వాత మన మొక్కలు కూడా వస్తాయి, మన మొక్కలు కూడా వచ్చినాయి ఆల్రెడీ. అజిత్ మొక్క అని చెప్పాను కదా, అజిత్ మొక్క అయితే వచ్చాయి. సో ఆ మొక్కలు కూడా మీకు చూపిస్తాను ఈరోజైతే. ఇప్పుడు మీరు ఏది మొక్క అయితే చూస్తున్నారో ఇది వచ్చేసి మైక్రోసోన్.
సురేష్ అయితే ఇవాళ అయితే నాటాడు మైక్రోజన్లో. నాటి కూడా మామూలుగా ఇది మొక్క వచ్చినప్పటి నుంచి 20 రోజుల నుంచి 22 రోజుల వరకు పెంచుకున్న తర్వాత ఈ మొక్క అయితే నాటుకున్నాడు. ఈ మొక్క ఇప్పటికి 22 రోజులు పెంచుకున్నా కూడా మామూలుగా ఈ హైట్ అయితే ఉంది. కానీ మైక్రోజన్ ఏంటంటే అందరూ చిన్న మొక్కలు వేస్తాయని తెలిసినా కానీ తీసుకున్నారు. ఎందుకంటే బ్రాండ్ వైజ్, ఎందుకంటే అది ఈల్డింగ్ కానీ ఏదైనా క్రాప్ కానీ బాగా వస్తుంది కాబట్టి. సో వచ్చే వాళ్ళంతా చిన్న మొక్క అయినా కానీ వాళ్ళు అదే వెయిట్ చేసి మరీ తీసుకుంటున్నారు. సో పక్కన మీరు చూస్తున్నారు కదా చిన్న గుళికల మాదిరి వేశారు కదా. సో అది శ్రీయాన్ వాళ్ళది రైజాన్ అని ఉంటుంది. సో ఆ గుళికలు అయితే వేశారు. ఎందుకంటే ఆ గుళికలు వేస్తే కింద అడుగున పీచ్ వేరు కానీ వేరు వ్యవస్థ అనేది కొంచెం మంచిగా వస్తుందంట. సో అందు గురించి మొత్తం సురేష్ అయితే ఈరోజు అయితే అది వేసాడు. మొత్తం వచ్చేసి సురేష్ వచ్చేసి మొత్తం 6 ఎకరాల వరకు అయితే పెట్టాడు. మొత్తము 5.5 నుంచి 6 ఎకరాల మధ్యలో అయితే వస్తుంది. సో ఎవరైనా నెక్స్ట్ టైం అట్లా గేట్ వాళ్ళు కూడా మామూలుగా సబ్లైట్ చేసుకున్నప్పుడు అట్లా వాచర్లు కూడా కరెక్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎవరికి కొన్ని అట్లా టచ్ చేసినా పోతుంటాయి కాబట్టి. సో నీట్గా ఉన్నట్లు చూసుకోండి. ఇది రెండోసారి ఎందుకు కుట్టిస్తున్నా అంటే మొత్తం ఇట్లా పెళ్ళ అయితే ఉంది కదా. సో పెళ్ళ అంతా ఇట్లా గట్టిగిట్నే ఉందని చెప్పేసి లెవెల్ మనం డ్రిప్ అయినా కొలతలు వేసుకున్నప్పుడైనా ఇట్లా పెళ్ళలు ఎక్కువ ఉంటే హైట్ అన్లెవెల్ వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి 2 సార్లు అయితే కొట్టిస్తున్నా. ఇటు సైడ్ మొత్తం అయిపోయింది, ఇంకా ఇటు సైడ్ దావా ఇంకా అయిపోలేదు. ఇది మొత్తం కొట్టాలి. మొత్తం అయిపోయిన తర్వాత మీకు అయితే ఎన్ని గంటలు పట్టింది ఈరోజు మొత్తం వచ్చేసి ఎన్ని గంటలకు కానీ ఎంత పేమెంట్ తీసుకున్నారైతే మీకు కంప్లీట్గా అయితే తెలియజేస్తాను. ఇంకా మొక్కలు కూడా చూపించాలి కదా మీకు. అక్కడ తోట దగ్గరికి వెళ్ళి మొక్కలు కూడా మీకు చూపిస్తాను. ఈ పల్ట్రా కొట్టేది ఏమంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా ఈ ఎండకు ప్లస్ వచ్చేసి ఆ దుమ్ముకు కొట్టాలనే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు, కంపల్సరీ చేయాల్సిందే పనులు కొన్ని, అంతే. ఏం చేయలేం, మార్పులు చేర్పులు ఏం చేయలేం కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి చేయాలి. సో ఈ దావ ఒకటి కొట్టాలి. నెక్స్ట్ వచ్చేసి మనం మొక్కలు చూపించలేము కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొక్కలు అయితే చూపిస్తాను. ఫైనల్గా మనది ఫల్టర్ కొట్టడం అయితే మొత్తం అంత అయిపోయింది. మొత్తం వచ్చేసి 3.5 ఎకరా కదా, 3 నుంచి 3.5 ఎకరా మధ్యలో అయితే ఉంటుంది. సో ఫల్టర్ కొట్టేది మొత్తం అయిపోయింది. ఇంతవరకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం 2 మడకలు కొట్టాము. 2 మడకలు కొట్టిన తర్వాత 5 మడకలు కొట్టాము. 5 మడకలు కొట్టిన తర్వాత ఫల్టర్ అయితే కొట్టాం కదా. సో ఇప్పుడు వరకు మనకు ఎంత ఖర్చు వచ్చినది మొత్తం అయితే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే అప్డేట్ ఇస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డ్రిప్కి ఎంత కట్టాము, ప్లస్ వచ్చేసి మనకు మొక్కలకు ఎంత అయింది, తర్వాత వచ్చేసి మామూలుగా ఈతాకు తెప్పించాం కదా, ఆ ఈతాకు ఎంత అయింది, లేబర్ మామూలు కొట్టిన దానికి కూలోళ్ళకి వచ్చేసి ఈతాకు కట్ చేస్తారు కదా. సో ఆ కట్ చేసిన దానికి కూడా ఎంత అమౌంట్ అయింది అనేది మొత్తం మీకు కంప్లీట్గా అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో వీడియో అయితే రావాల్సింది, మన సైడ్ నుంచి రావాల్సిన బ్యాలెన్స్ అయితే ఉంది. ఇప్పుడు వరకు మనం మొత్తం అరటి గేలలు అయితే మొత్తం అన్నీ అయిపోయినాయి కదా. సో ఎంత పెట్టుబడి పెట్టాము, స్టార్టింగ్లో ఈ చెట్లకు వచ్చేసి ఎంత పెట్టుబడి పెట్టాము, ఇప్పుడు మనకు కటింగ్ వచ్చేసి ఎన్ని టన్నులు వచ్చాయి. సో ఇది కూడా అయితే మీకు కంప్లీట్గా అయితే ఒక వీడియో అయితే ఒక 2 డేస్లో చేసి అయితే మనం తెప్పించిన మొక్క వచ్చేసి ఇదే. మనం తెప్పించిన మొక్క రకం వచ్చేసి అజిత్ మొక్కలు అయితే తెప్పించాము. అంటే మన ఊరు పక్కన అంకలమ్మ ఊరు అని ఉంటుంది. సో ఆ ఊర్లో కూడా ఈ మొక్కలు అయితే లాస్ట్ టైం పెట్టారంటే క్రాప్ కానీ ఇల్లింగ్ కానీ బాగానే వచ్చినట్ట. అందుగురించి నేను కూడా ఈసారి అయితే ఈ మొక్క తెప్పించాను. అంటే ఫస్ట్ ఇంకో రకం అనుకున్నా కానీ అది మైక్రోస్ అనుకున్నా అది చాలా చిన్నగా రావడము, మరి కాక ఎక్కువ లేట్ కావడం అని చెప్పేసి, అంటే డెలివరీ కూడా వాళ్ళు లేట్గా ఇస్తున్నారు. అంటే దాదాపు 2 మంత్స్ ముందే అడ్వాన్స్ మనం టోటల్ అమౌంట్ పే చేస్తే 2 మంత్స్ తర్వాత వస్తుంది. అది కాకుండా 2 మంత్స్ తర్వాత కూడా వచ్చినా కానీ మళ్ళీ మనం ఒక 20 డేస్ అయితే పెంచుకోవాలి కదా. అందుకని చెప్పేసి మైక్రోస్ వద్దనుకోండి ఇంకా మొత్తం అజిత్ అయితే తీసుకున్నాను. మొక్క హైట్ అయితే బాగుంది. ఇది మీరు కూడా చూస్తున్నారు కదా మొక్క హైట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈరోజు వచ్చేసి మా బాబాయ్ వాళ్ళకి కూడా వచ్చినాయి మైక్రోసన్. దానిలో హైట్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇదైతే చూడండి, ఇప్పుడు అజిత్ మొక్క చూడండి. సో ఎంత హైట్ అయితే వచ్చిందో. వీళ్ళు ట్రే కూడా మొత్తం 8 మొక్కలు అయితే వస్తాయి ట్రేకి. ఒక ట్రేకి వచ్చేసి 8 మొక్కలు, అంతకుమించి రావు. 8 మొక్కలు అయితే వస్తాయి. అదే మైక్రోసన్ అయితే 40 వస్తాయి ట్రేకి. మైక్రోసన్ చూడండి ఇప్పుడు ఎంత. ఇది మైక్రోసన్ ఈరోజు వచ్చినాయి. ఇవి వచ్చేసి ట్రేకు 40 వస్తాయి, చిన్నగా వస్తాయి. ఇది దాదాపు 20 రోజుల వరకు పెంచుకోవాలి మనం కంపల్సరీ నాటాలంటే. ఈ మొక్కనైతే 20 రోజుల వరకు అయితే మనం పెంచుకోవాలి. మైక్రోసన్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఈ మొక్క హైట్ అదే తక్కువ హైట్తో వస్తుంది, అదొకటే ప్రాబ్లము. రిమైనింగ్ వచ్చేసి క్రాప్ ఈల్డింగ్ కానీ ఏదైనా కానీ క్రాప్ రావడం కానీ కాయ సైజు రావడం కానీ అదైతే మంచిగా వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మా చిన్నాన్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు పెట్టారు. సో వాళ్ళది అయితే బాగా వచ్చింది, క్రాప్ కూడా చాలా బాగా వచ్చింది క్రాప్ అయితే. సో మైక్రోసన్లో ఇది ఒకటే ప్రాబ్లం అంతే, వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా ఈ అజిత్ వచ్చేసి ఈసారి చూడాలి ఎట్లా వస్తుంది ఏంటనే చూడాలి. ఇప్పటివరకు మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి ఎంత అయిందంటే చెప్తాను, ఒకసారి వినండి. మొక్కలు అన్నీ అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో. సో ఇప్పటివరకు మడకలు కొట్టించిన దానికి మొక్కలకి ఈతాకి మొత్తం ఎంత అయిందంటే నాకు అమౌంట్ మొత్తం వచ్చేసి 3,50,836 రూపాయలు అయితే అయింది.
అంత అమౌంట్ ఎందుకైందంటే ఫస్ట్ వచ్చేసి మనకు మొత్తం మొక్కలు వచ్చేసి 11,800 మొక్కలు. అంటే మొక్క వచ్చేసి 20 రూపాయలు. అంటే 11,800 మొక్కలు ఎందుకంటే మా బావ వాళ్ళు కూడా పెడుతున్నారు అరటి. సో వాళ్ళకు నాకు కలిపి వచ్చేసి 11,800 మొక్కలైతే చెప్పాను. సో దానికి మొక్క వచ్చేసి 20 రూపాయలతో 2,30,60,000 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రాక్టర్తో మడకలు కొట్టించాం కదా, 2 మడకలు కొట్టించడానికి నాకు వచ్చేసి 11.5 అదే ఇలా 11.5 గంట అయితే వచ్చింది. దానికి 10,500 అయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పల్ట్రా 2 మడకలు కొట్టిన తర్వాత 5 మడకలు కొట్టించా. 5 మడకలకు వచ్చేసి 3.5 గంట పట్టింది. 3.5 గంటకు గాను 3,200. నెక్స్ట్ వచ్చేసి పల్ట్రా కొట్టించాను. పల్ట్రాకి 8 గంటలు వచ్చింది. 8 గంటలకు గాను గంటకు 1000 రూపాయలతో 8,000. నెక్స్ట్ వచ్చేసి డ్రిప్పుకి వచ్చేసి అంటే నాది మా బావాళ్ళది 2 కలిపి డ్రిప్పుకి వచ్చేసి 62,676 రూపాయలు అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈతాకు 28,000 దాకా అయింది. 2.30 పైసలు 2.40 పైసలు ఏదో కట్టినట్టున్నా 28,000 అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈతాకు మనం పెట్టిన తర్వాత తెచ్చుకున్న తర్వాత కటింగ్ చేయాలి కదా, మొత్తం తుండలు పీస్ చేయాలి కదా, దానికి వచ్చేసి కూలి వచ్చేసి 2,400 అయితే అయింది. మొత్తం ఇప్పటి వరకు నాకు వచ్చిన పెట్టుబడి వచ్చేసి 3,50,836 రూపాయలు అయితే అయింది ఇంతవరకు అయితే పెట్టుబడి. సో మీలో కానీ అరటి ఫామ్ పెడుతుంటే కంపల్సరీ ఇట్లా లెక్కలు అయితే రాసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మనం ఏదైనా పెట్టాలన్నా ఎవరికైనా చెప్పాలన్నా ఏదైనా కానీ మనకు నీట్గా ఒక క్లారిటీ కానీ ఐడియా అయితే ఉంటుంది. ఏ దానికి ఎంత పెట్టినాము, మొక్కకి ఎంత పెట్టినాము, ఎరువులకు ఎంత పెట్టినాము అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది. సో నేను లాస్ట్ టైం పెట్టిన అరటి పంటకు కూడా మొత్తం వచ్చేసి నేను లిస్ట్ అయితే రాసుకున్నాను. ఏమంటే నాకు టైం సరిపోలేక అది వీడియో అయితే చేయలేదు. నెక్స్ట్ 2 డేస్లో అది కూడా వీడియో అయితే చేస్తాను. ఎంత పెట్టుబడింది, ఎంత మిగిలింది నాకు అన్నది అయితే మొత్తం మీకు కంప్లీట్గా అయితే చెప్తాను. సో ఇవాళకైతే ఇంత వీడియో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.